నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్కు వినతి. టీడీపీ అరాచక శక్తులపై చర్యలు తీసుకోండి. అడిషనల్ ఎస్పీకి మాజీ ఎంపీ భరత్రామ్ ఫిర్యాదు. అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా టీడీపీ సీనియర్ నాయకుడు బుద్ధిగా మధ్య. ప్రభుత్వ విద్యార్థులకు ఉపయోగకరంగా వేసవి శిక్షణ మాజీ పార్లమెంట్ సభ్యుడు మిడియం బాబురావు. ధర్మ రక్షణకు స్ఫూర్తి ప్రదాత ఆంజనేయుడు మెరక వీధిలో అన్నదానం ప్రారంభించిన రౌతు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం మంగళవారం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వాగతం పలికారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. మూడు పక్షాల నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వేదికపై ఆసీనులయ్యారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును టీడీపీ శాసనసభ పక్ష నేతగా అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దానికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలందరూ ఆమోదాన్ని తెలియజేసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు హర్షధ్వానాల మధ్య చంద్రబాబు నాయుడుని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. అందుకు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదిస్తూ హర్షధ్వానాల మధ్య చంద్రబాబును ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్డీఏ కూటమి అద్భుతమైన విజయం ఇచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు నాయుడు సుదీర్ఘ అనుభవాన్ని మనం వినియోగించుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు పేరును పవన్ కళ్యాణ్ బలపరిచారు. అందుకు ఎమ్మెల్యేలంతా తప్పెట్లతో ఆమోదం తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ ఏపీలో కూటమి విజయం దేశానికి ఆదర్శంగా నిలిచింది. కూటమి ఏపీలో మంచి సమన్వయంతో పనిచేసింది. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కసిగా ఓటేసి గెలిపించారన్నారు. ఈ తీర్పు తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు అన్నారు. అమరావతి మన రాజధాని, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామని వెల్లడించారు. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు తెలుసు. మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీలతోటి 164 శాసనసభ స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విజయం. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చాం. మనం బలంగా నిలబడతామని. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం. వాటన్నిటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులను తెచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి, సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం. ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు, ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది. మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను. చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే, జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్లీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి
మేము బలపరుస్తున్నాం. అద్భుతమైన విజయం సాధించామని ఆనందం మనకున్నా సరే, మనందరిపైన గురుతరమైనటువంటి బాధ్యత కూడా ఉంది అని మనందరం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విజయానికి సహకరించినటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలకి, నాయకులకి ఈ సమావేశం ద్వారా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను. అనూహ్యమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు. ఏ విధంగా ఢిల్లీలో మేము కూర్చున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు, 3 పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట. అటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి, రెండవ పక్క నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శక్తి. ఈ 3 కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఈ యొక్క అలయన్స్ గా, కూటమిగా ముందుకొచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. సుపరిపాలనని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెడుతూ కక్షపూరితంగా ముందుకు వెళ్లకుండా మనం కూడా మన కార్యకర్తలకి తెలియజేస్తూ వారిని కూడా ఒకంత శాంతింపపరుస్తూ, ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల కాలం వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, వాటి నేపథ్యంలో ఒకంత అత్యుత్సాహం కావచ్చు ముందుకు వచ్చి మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం మీద దృష్టి సారిస్తున్నటువంటి సందర్భంలో మనం సంయమనాన్ని పాటించడం మాత్రమే కాకుండా మన కార్యకర్తలు కూడా మనం సమయాన్ని పాటించవలసినటువంటి ఆవశ్యకతని వారందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఇప్పుడు సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారో చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం, నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ తీర్పు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే, ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి. ఇక్కడ పలానోళ్ళు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని. నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక, ఈసారి ఎన్నికల్లో మాత్రం 100% 3 పార్టీల నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. 50% ఓట్లు ఇస్తే ఎక్కువ అనుకుంటాం, అలాంటిది 57% ఆవరేజ్గా ఈ రాష్ట్ర ప్రజానీకం మనల్ని ఆశీర్వదించారంటే
మనలో ఎంత బాధ్యత పెరిగిందో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు, ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు. ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. NDA 3.0 ఈ పరిపాలన 5 ఏళ్లలో 5వ స్థానం నుంచి 3వ ఆర్థిక అతిపెద్ద దేశంగా భారతదేశం ఎమర్జ్ కాబోతుంది. ఇది మన దేశానికి గర్వకారణం. ఇంకొక పక్కన ఆయన కల వికసిత్ భారత్ 2047, మనందరి కల వికసిత్ ఆంధ్రప్రదేశ్. ఇది మనందరం ఒక కలగా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది, డ్యామేజ్కి అయ్యే పరిస్థితి వచ్చింది, ఎక్కడుందో తెలియని పరిస్థితి. మళ్లీ కేంద్ర సహకారంతో రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం, దీన్ని పూర్తి చేసే బాధ్యత, దీన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి మన అందరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే దానికంటే బ్రహ్మాండమైన కార్యక్రమం ఏమీ ఉండదు. వ్యవసాయ రంగం స్టెబిలైజ్ అవుతుంది. ఇది సాధించడానికి అన్ని విధాలా కష్టపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సఫర్ అయిన ప్రతి ఒక్కరిని, పార్టీ కార్యకర్తలనే కాకుండా ప్రజలను కూడా గుర్తుపెట్టుకొని, సోషల్ యాక్టివిస్టులు గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోదామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, నన్ను పూర్తిగా బలపరిచినటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి, అదే మరిగా బీజేపీ నాయకత్వానికి, పురంధేశ్వర్ గారు ఇక్కడ నేను చూశాను. మేమిద్దరం, వారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఎప్పుడో కంప్లైంట్ చేసినా లేకుంటే కోఆర్డినేషన్ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా స్పందించి వారు కూడా కోఆర్డినేట్ చేశారు. అందరూ కూడా ఎక్కడా పొరపచ్చాలు లేకుండా మనస్ఫూర్తిగా చేశాం కాబట్టి ఈ గెలుపు సాధ్యమైంది. ఈ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రజలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే తమ ఇష్టారాజ్యంగా విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న పచ్చమూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్కాని భరత్రాం మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆధారాలను సైతం అందజేశారు. ఆయన మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేస్తున్న వీడియోలు, సీసీ ఫుటేజ్, పెన్ డ్రైవ్ తదితర ఆధారాలను అడిషనల్ ఎస్పీకి అందజేశారు. సీతంపేట మూలగొయ్యికి చెందిన సాయి అనే యువకుడిపై టీడీపీకి చెందిన కొంతమంది మారణాయుధాలతో దాడి చేశారని, బాధితుని తలకు 4 కుట్లు పడ్డాయని అడిషనల్ ఎస్పీకి మాజీ ఎంపీ వివరించారు. గాయపడ్డ సాయిని అడిషనల్ ఎస్పీకి చూపించారు. ఇటువంటి విష సంస్కృతి గతంలో రాజమండ్రిలో లేదని మాజీ ఎంపీ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని, న్యాయం జరగకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ఇటువంటి దాడులు మళ్లీ నగరంలో జరగకూడదని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ సహించేది లేదన్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోద్బలంతోనే మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్
శిలాఫలకాన్ని పచ్చమొక్కలు ధ్వంసం చేశారని వారందరి పేర్లు అడిషనల్ ఎస్పీకి అందజేశామన్నారు. టీడీపీ క్రమశిక్షణ ఇదేనా అని భరత్ ప్రశ్నించారు. వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, నగర మహిళా అధ్యక్షురాలు మూర్తి లక్ష్మి, వైసీపీ నాయకురాలు నక్కా శ్రీనగేష్, ఎన్వి శ్రీనివాస్, మార్తి నాగేశ్వరరావు, పీతా రామకృష్ణ, కాటం రజనీకాంత్, ఆర్ఏ చిన్ని తదితరులు ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు అన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో రాధ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి 72,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ చరిత్ర సృష్టించారన్నారు. గతంలో ఎవరూ ఇంతటి మెజారిటీ సాధించలేదన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ 32,000 మెజారిటీ సాధించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇంతటి ఘన విజయం అందించిన ప్రజల రుణం తాము తీర్చుకుంటామన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్ననాటి నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వాటి పరిష్కారానికి విశేష కృషి చేశారన్నారు. ముఖ్యంగా ముంపు సమస్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. మాజీ ఎంపీ భరత్రామ్ తన అనాలోచిత నిర్ణయాలతో ఇరుకుగా మార్చేసిన రోడ్లను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గాలి పార్టీ పని అయిపోయిందని, ఆ పార్టీకి ఇక బంగాళాఖాతంలో కలిసిపోతుందన్నారు. రాంబాబు మాట్లాడుతూ టీడీపీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే టీడీపీ అన్నారు. ఇదే సూత్రం సంక్షేమానికి కూడా వర్తిస్తుందన్నారు. బుధవారం జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తిలక్ రోడ్డు టీడీపీ కార్యాలయం నుంచి బస్సులు, కార్లలో వేలాదిగా తరలి వెళుతున్నామన్నారు. నాయకులు సూరంపూడి శ్రీహరి, పోలాకి పరమేష్, అడ్డగర్ల ఆనంద్, బంగారు నాగేశ్వరరావు, చింతపల్లి నాని, సలాది ఆనంద్, పిల్లి శ్యామ్, సనపతి సత్యబాబు, కిలపర్తి నాగభూషణం, కిస్టోఫర్, సిద్ధార్థ్ త్రినాథ్, ఆర్డి లోకేష్, వారాధి నాగబాబు చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కూటమి తరపున పోటీ చేస్తున్న ఆదిరెడ్డి వాసు గారికి 72,000 ఓట్లు మెజారిటీతో ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపిస్తున్నందుకు రాజమండ్రి ప్రజలందరికీ కూడా పేరు పేరున మా శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ముంపు సమస్య మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అదేవిధంగా రాజమండ్రి రాబోయే రోజుల్లో పుష్కరాలు రాబోతూ ఉన్నాయి. ఉన్న రోడ్లన్నీ కూడా ఇరికిరికి చేసేశారు పాత ప్రభుత్వం. ఉన్నట్లకే పౌడర్లు రాసి సెంట్లు పూసి రంగులేశారు తప్పితే ఏ విధమైన అభివృద్ధి లేదు. దీని అందరినీ కూడా మొత్తం చేసి ఈ పౌడర్లన్నీ తుడిసేసి శాశ్వతంగా కట్టడాలు చేసి రహదారులన్నీ కూడా వెడల్పు చేయవలసిన పరిస్థితి ఆదిరెడ్డి వాసు గారి మీద ఉంది. వారంతా కూడా మీకు చేస్తానని చెప్పి ఎప్పటి నుంచో ప్రామిస్ చేస్తున్నారు. ఇక నుంచి కూడా దాని మీద కూడా వారు దృష్టి పెడతా ఉన్నారు. ఇప్పుడు మన వాసు గారు ఎలాగొచ్చారంటే ప్రజలందరూ కలిపి కంకణం కట్టుకుని ఇటువంటి ఆయన్ని గెలిపిస్తే రాజమండ్రి శాశ్వతంగా అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనలో వారందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. కాబట్టి 100% మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు 100% మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ, లేదా సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ సంక్షేమం. అన్న ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం ముందే కిలో 2 రూపాయల బియ్యం. ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరికి మొన్న వాసు గారు వెళ్ళడం జరిగింది. ఎంతవరకు పనులు అయినాయి, మిగతా పనులు ఏం చేయించాలి అంటే నెగ్గినంటే ప్రమాణ స్వీకారం కూడా జరగకముందే రాజమండ్రి పనులు వేగవంతం చేసి ప్రజలకు అసౌకర్యాలు ఉన్నాయని కూడా సౌకర్యంగా మార్చాలనే ఉద్దేశంతో మొన్న ఆయన వెళ్ళడం జరిగింది. అదంతా పరీక్షించి సంబంధిత అధికారులందరికీ సూచనలు సలహాలు ఇచ్చి దాన్ని వెంటనే పూర్తి చేయాలని వారికి చెప్పడం జరిగింది. ఆడేదో చిన్నపాటి సంఘటన జరిగింది. దానికి ఆ సంఘటనకి ఆ రోజే సాయంత్రం పాత్రికేయ మిత్రులను అందరూ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మనం తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ మనం నెగ్గింది, ఇంత టాప్ మెజారిటీ ఇచ్చి నెగ్గించింది మన ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం తప్ప కక్ష చెరుపు సాధులు పెట్టకూడదు అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఏ వార్డులో ఉన్న ఏదన్నా సంఘటన జరిగితే మా దృష్టికి తీసుకురండి. తీసుకొస్తే
మేము దాని పరిష్కార మార్గం చెప్తాం, కానీ మీరు మాత్రం స్వతంత్రంగా తీసుకొని ఎవరి మీద కూడా తిరుగుబాటుతనం చేయొద్దని చెప్పి వాసు గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. పాదయాత్రలో జాంపేట సెంటర్లో వాటర్ ఐస్ చేసి కొట్టడం రైతుల మీద, అలాగే పెట్రోలు సీసాలు బాంబుల కింద విసరడం, అలాగే ఇవన్నీ చాలా దారుణాలు చేశారు. అదే రోజు చెప్తున్నాను, ఇవాళ వాసు గారు చెప్పినట్టు ఈ ఎంపీ భరతరామ్ గారు తప్పు ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి చేయకండి అని వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ క్యాడర్కి కానీ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా చేశారా అంటే ప్రోత్సహించింది ఆయనే కాబట్టి ఇలాంటివి చేయలేదు. ఇలాంటివన్నీ చేసి ఇవాళ వాసు గారిని విమర్శించడం. నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయినది, రేపు ప్రమాణ స్వీకారం ఉంది, అయిన వెంటనే కూడా జనరల్ బాడీ మీటింగ్ చేసి అన్ని ఏరియా వార్డు ఇంపార్టెంట్ పర్సన్స్ పిలిచి జాగ్రత్తగా పరిపాలన చేయాలి, వార్డు అభివృద్ధి కోసం మీ వార్డులో పనులే ఉన్నాయో ముందు అట్లాంటి లిస్ట్ ఎత్తండి అని చెప్పి సూచనలు కూడా చేయబోతున్నారు వాసు గారు. అదే బాటలో నడుస్తుంది తప్ప మేము లేదు. అలాగే లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ అంటే సుధాకర్ని చంపేసినట్టు, లేకపోతే గుండు గీసి ఊరేగించినట్టు ఎస్సీలని, లేకపోతే మన పట్టాభి గారిని కానీ, అలాగే కొల్లి రవీంద్ర గారిని కానీ, త్రిపుల్ ఆర్ గారిని కానీ వీళ్ళందరినీ కూడా నానాంశాలు పెట్టారు. త్రిపుల్ ఆర్ గారిని అయితే ఇంకా కాళ్ళన్నీ నేల మీద ఒక నెలపాటు కింద పెట్టలేమని దారుణంగా కొట్టి హింసించారు. ఇది కాదండి రెడ్ బుక్ అంటే. ప్రజలకు సంబంధించిన ఏదైతే వనరులు ఉన్నాయో అవన్నీ ఎలా పాడు చేశారో, ఎలా తినేశారో, ఎలా ప్రజలకు సంబంధించిన సొమ్ముని ఖర్చు పెట్టారో ఇవన్నీ కూడా తీసి వీళ్ళు ఏమైతే తిన్నారో ప్రజల సొమ్ముని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేశారో దాని మీద దృష్టి పెట్టి చట్ట ప్రకారంగా వెళ్ళి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి చట్ట ప్రకారంగా శిక్షించడం అన్నదే ఇది పరిధి. బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ తరగతులు స్థానిక దానవాయిపేట ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగాయి. ఈ తరగతుల ముగింపు సభ పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మీడియం బాబురావు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతిలో అడుగుపెట్టే విద్యార్థులకు ఉచితంగా వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం మరొక 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఈ తరగతులు ఉపయోగపడతాయి. నగరంలో ఉన్న 18 ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మే 16 నుంచి జూన్ 10 వరకు ఉచితంగా శిక్షణ తరగతులు జరిగాయన్నారు. 200 మంది విద్యార్థులు ఉపయోగించుకున్నారని తెలిపారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి షరీఫ్ మాట్లాడుతూ యూటీఎఫ్ సంఘానికి ఉన్న సామాజిక స్పృహను ఆచరణలో పెట్టి విద్యార్థులకు సెలవుల్లో ఉచితంగా తరగతులు బోధించడానికి ఉపాధ్యాయులు హాజరయ్యారన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో ఇంగ్లీష్ బోధించిన విజయబాబు, శ్రీనుబాబు, ఫిజికల్ సైన్స్ బోధించిన కృష్ణకుమార్, శేఖర్, కెల్లా శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్కేవిటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ నాయకులు విజయబాబు, శేఖర్, శ్రీనివాస్, ఎస్ఎఫ్ఏ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు వై భాస్కర్, ఎన్ రాజా, గోదావరి బాలోత్సవం బాధ్యులు పి తులసి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 2016 నుంచి బీవీకే ట్రస్ట్ అలాగే యూటీఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 2016 నుంచి మన రాజమండ్రిలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్కి ఉచిత శిక్షణ తరగతులు అంటే మ్యాథ్స్, సైన్సెస్ అలాగే ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్లో ఉచితంగా యూటీఎఫ్ సంఘంలో కార్యకర్తలుగా పనిచేసే ఉపాధ్యాయులందరూ ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇది మనం 8 years కంప్లీట్ చేయడం జరిగింది. పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఈ వేసవి సెలవుల్లో ఏంటంటే పిల్లలు సమయాన్ని వృధా చేసుకుంటారు చాలా రకాలుగా. మామూలుగా స్కూల్లో జరుగుతున్నప్పుడే చాలా వృధా చేసుకుంటారు. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకుని మన ఎస్ఎఫ్ఐ వారు చాలా కష్టపడి పిల్లల యొక్క వివరాలు సేకరించి ఇది బిఫోర్ హాలిడేస్ రాజమండ్రిలో ఉన్న ప్రతి ప్రభుత్వ స్కూల్స్లో నుంచి పిల్లల యొక్క వివరాలు సేకరించి ఆల్మోస్ట్ ఈ ఇయర్ అయితే సమ్ 250 to 300 స్టూడెంట్స్ ఈ క్లాస్కి హాజరవడం జరిగింది. ఇది వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మామూలుగా అయితే వాళ్ళు 2000-3000 ఖర్చు పెట్టి
ఈ క్లాస్కి వెళ్ళవలసి వస్తుంది. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్కి కూడా వెళ్తుంటారు. అలాంటిది ఇక్కడ చాలా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే ఉపాధ్యాయులుగా మాకు మా శాలరీస్, మా జీతాలు మాకు వస్తాయి, కానీ సమాజానికి ఎంతో కొంత తిరిగి మనం ఇవ్వాలి, అంటే సమాజానికి మనం రుణపడి ఉన్నాము అని తెలపడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ తరఫున ప్రభుత్వ పాఠశాలల్లో, ముఖ్యంగా మున్సిపల్ స్కూళ్ళల్లో 9వ తరగతి పాస్ అయి 10వ తరగతి వచ్చేటువంటి విద్యార్థులకి కొద్దిగా కష్టంగా ఉండేటువంటి మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఇట్లాంటి సబ్జెక్ట్స్లో వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అనేటువంటిది సుమారుగా గత 6-7 ఏళ్ళ నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకి లాంగ్వేజ్ స్కిల్తో పాటుగా వాళ్ళలో ఉండేటువంటి ఈ సాంస్కృతిక కళారూపాలని కూడా వాళ్ళకి పరిచయం చేయడం, అది గానంలో కానీ, నృత్యంలో కానీ, ఇతర ఆర్ట్స్లో వారికి కొంత శిక్షణ ఇవ్వడం, పరిచయం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది చాలా దిగ్విజయంగా జరుగుతుంది. 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతికి వచ్చే విద్యార్థులందరికీ కూడా వేసవి శిక్షణ తరగతులు, ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈ శిక్షణ తరగతులు ప్రారంభించినప్పుడు 2016లో నేను ఈ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్గా వచ్చాను. ఆ తర్వాత నుంచి ఎస్ఎఫ్ఐ టీమ్గా చేరాను. నా చదువు పూర్తి చేసుకుంటూ ఈరోజు పూర్తిగా ఎస్ఎఫ్ఐ బాధ్యతలు చూస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 200 మంది విద్యార్థులు ఈ శిక్షణ తరగతికి వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చే విద్యార్థులందరూ కూడా రాజమండ్రి కేంద్రంగా చదువుతూ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా ఈ శిక్షణ తరగతికి విచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు 10వ తరగతి అనేటప్పటికీ ఒక రకమైన భయంతో విద్యార్థులందరూ కూడా ఉంటారు. మొదటిసారి పబ్లిక్ పరీక్షలు రాయబోతా ఉన్నాం, మొదటిసారి బయట ఎక్కడో పరీక్షలు రాస్తాం, ఎలా చదువుతాం ఏంటి, మొదటి సర్టిఫికెట్ మనం తీసుకోబోతా ఉన్నాం మన జీవితంలో. ఆ సర్టిఫికెట్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత ఉండాలనే ఉద్దేశంతో చాలామంది ఉన్న పరిస్థితి ఉంటుంది. అయితే ఈ పేద విద్యార్థులందరూ కూడా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు సిటీలో చాలా చోట్ల ప్రైవేట్ ట్యూషన్ సెంటర్లు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ 2000 నుంచి 3000, 5000 రూపాయలు ట్యూషన్ ఫీజు వసూలు చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అదే కాకుండా మెటీరియల్ పేరుతో కూడా అదనంగా కొనుక్కొని ఆ మెటీరియల్ అంతా కూడా ప్రిపేర్ అయ్యే పరిస్థితి ఉంటా ఉంది. ఇది ఎదురుగా బయట డబ్బులు ఉన్న వాళ్ళ వరకు ఆ ప్రైవేట్ ట్యూషన్ సెంటర్లకు వెళ్ళి చదువుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. కానీ చదువుకోవాలని ఉద్దేశం ఉండి డబ్బులు లేని విద్యార్థులు చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం శిక్షణ తరగతులు నిర్వహించి వాళ్ళందరికీ సబ్జెక్ట్ అందజేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. హనుమాన్ జన్మదినోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక మెరక వీధి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు తదితరులు దర్శించుకున్నారు. అనంతరం సుందర శ్రీ హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంజనేయుడిని దర్శించుకుంటే ఎక్కడా లేని శక్తి సమకూరుతుందని రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. ఆయన పేరే భక్తులకు ధైర్యంగా నిలుస్తుందన్నారు. అటువంటి హనుమంతుడి జన్మదినోత్సవాలను కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. రామాయణం అంతా ధర్మ ఆచరణను తెలియజేస్తుందని, ఈ గాథ అంతా ఆంజనేయుడి ఆత్మస్థైర్యం, భౌతిక పరాక్రమంతో జీవన విలువలను చాటుతుందని వివరించారు. ప్రతి ఒక్కరిపైన ఆ హనుమంతుడి కరుణా కృపా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించారు. ఈ కార్యక్రమంలో సుందర రవికుమార్, బీజేపీ నేత లలిత్ జైన్, బేరులాల్ జైన్, బెరడా మధుకుమార్, జున్నూరు చిన్ని ప్రభు, ఇన్నీసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అందనాపల్లి సత్యనారాయణ, సుందర పవన్ కుమార్, మణి, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 2000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఆ హనుమంతుడి ఆశీస్సులతోనే ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా నిర్వహిస్తున్నామని సుందరు శ్రీహరికృష్ణ పేర్కొన్నారు. ఈరోజు ప్రసన్న ఆంజనేయ స్వామి వారి యొక్క ఉత్సవాలు జరిగిన తర్వాత అన్న వితరణ కార్యక్రమం జరగడం చాలా సంతోషించే విషయం. చరిత్రలో భారతీయ సనాతన ధర్మాల్లో రామాయణంలో మరి ఆంజనేయ స్వామి పోషించినటువంటి పాత్ర ఇవాళ ఈ జాతి ఎప్పుడు కూడా మానవదంటానికి ఆయన జన్మదినోత్సవమే ఇవాళ జరుపుకునేటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఆ రోజు ఆయన శ్రీరామచంద్రుడికి కుడిభుజంగా ఉండి
ధర్మాన్ని రక్షించడంలో ఆయన నిర్వహించిన పాత్ర వాళ్ళ ఆంజనేయ స్వామి అంటే అందరికీ కూడా 1000 ఏనుగుల బలం. అటువంటిది మరి ఆంజనేయ స్వామిని ఎవరైతే కొలుస్తారో వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు అన్నీ కూడా ఉంటాయి. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క మరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం జరగడం, అందులో మా మిత్రుడు సుందర శ్రీహరి మంచి వితరణతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగడం, దాంట్లో మా పెద్దలు బేరులాల్ జైన్ గారు, అనూప్ జైన్ గారు, లలిత్ జైన్ గారు, అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా సహకరించి ఈ మంచి కార్యక్రమానికి ఎంచేతనంటే ఎక్కడైతే ధర్మాన్ని ప్రజల్లో మరొకసారి ఆ స్వామివారు చేసిన సేవలని స్మరించుకోవడం, మరి అన్నప్రసాద వితరణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఊరికి చాలా క్షేమం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆశీర్వచనలు సర్వజనులు కలగాలని చెప్పి కోరుకుంటూ జై ఆంజనేయ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మద్యం దుకాణాల అవుట్లెట్లలో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్మెన్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని నూతనంగా బాధ్యతలు చేపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విజ్ఞప్తి చేశారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకుని రావడం వారి ఇష్టమని, అయితే గతంలో జాయింట్ కలెక్టర్ల ద్వారా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన మద్యం దుకాణాల అవుట్లెట్లలో నియమితులైన సూపర్వైజర్లు, సేల్స్మెన్ల కుటుంబాలను ఆదుకోవాలని మధు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో 12,000 మందికి పైగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తే ప్రభుత్వంగా నూతన ప్రభుత్వం ఉండాలని, అదే ఒరవడితో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమితులైన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. 12,000 మంది కుటుంబాలతో రోడ్డున పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం అనే విషయం నూతన ప్రభుత్వానికి కూడా మంచిది కాదన్నారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం రేపు ఏర్పడబోతుంది. అయితే గత 4-5 రోజులుగా వివిధ పత్రికల్లో, సోషల్ మీడియాలో నూతన మద్యం పాలసీ ఒకటి ప్రవేశపెడతారు. మళ్ళీ పాత విధానాన్నే అంటే టెండర్ రూపంలోనే వస్తున్న ఒక వినికిడి వినబడుతుంది. అది ప్రభుత్వం ఇష్టం. మద్యం పాలసీ ఎలా ఉండాలనేది ఏ ప్రభుత్వం ఇష్టం. కానీ గత ప్రభుత్వం మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న రాష్ట్రంలో సుమారు 12,000 మంది సూపర్వైజర్లను, సేల్స్మెన్లను, డిగ్రీ అర్హత కలిగిన వారిని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కానీ మరి వీళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తున్నారు అవుట్ సోర్సింగ్ కింద. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన మద్యం పాలసీ మార్చేస్తే వీళ్ళ బతుకులతో పాటుగా వీళ్ళు నమ్ముకున్న కుటుంబాలు ఒక 40,000 కుటుంబాలు రోడ్డున పడతాయి. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు అందరూ మంచి చేస్తారని మేము నమ్ముతున్నాము. మంచే చేస్తారు మీరు, మాకు ఆ నమ్మకం ఉంది. కావున మీరు దయచేసి మా అందరికీ ఈ రాష్ట్రంలో మద్యం దుకాణాలు పనిచేస్తున్న సూపర్వైజర్లకు, సేల్స్మెన్లకు, వాచ్మెన్లకి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం. మీరు అది చేయకపోతే మాత్రం మేము మరలా 13 తరగతి సమావేశం అయ్యి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. హనుమకొండ జిల్లా రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు. అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. తీరా నీటిలో ఉన్న వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటికి లాగి చూస్తే బ్రతికే ఉన్నాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 10 రోజుల నుంచి గ్రానైట్ క్వారీలో 12 గంటల సేపు ఎండకి పనిచేసి తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు. నీటిలో మునిగిపోకుండా రాయి పట్టుకుని ఉన్నట్లు వివరించారు. ఎట్టకేలకు కథ సుఖాంతం కావడంతో పోలీసులు, స్థానికులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయి అనుకుని పోయినాట నిలిపోయినాకు ఎందుకు పన్న వాళ్ళ ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి కన్నీకి పొయ్యి ఓడిపోయి గెవలేక
ఏం చేసావు? 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయ్ కట్టు నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్. 12 గంటలు ఇబ్బంది అవుతుంది. నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం. ఏడు చేస్తావు పని నువ్వు? కాజీపేటలో సార్. ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు? ఎవడే లేదు సార్, అడ్డమైందే. అంతేనా? తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని, వచ్చాడు డబ్బులు. సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి? ఎక్కడికి? లోపలికి. నేను దారి పాపనే పట్టుకున్నా సార్. అంతేనా? ఏదో పట్టుకున్నావు? అది రాయి పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? రాయిని పట్టుకున్నా. అయితే ఏ రాయి పట్టుకున్నావు? మా వాళ్ళు చచ్చిపోయినా. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు గ్రామానికి చెందిన వడ్లమూరి రాము తన ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా, తన ఇంటిలో ఎవరి పుట్టినరోజు జరిగినా సేవా కార్యక్రమాలు చేయడం అతనికి పరిపాటి. ఆనవాయితీ తప్పకుండా తన జన్మదినోత్సవం రోజును కూడా పేదలకు అన్నదానం చేశారు. అంతేకాదు ఆయా రోజుల్లో సేవా కార్యక్రమాలు చేయడంతో తప్పనిసరిగా తన ఇంటి నివాసంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తాను తన పిల్లలతో పూలమాలలు వేసి నివాళులర్పించి గౌరవించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు నివాళులర్పించారు. అనంతరం నగరంలోని పలు వృద్ధాశ్రమాలు, గోదావరి గట్టున ఉన్న యాచకులకు అన్నదానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మిత్ర బృందం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్డీఏ శాసనసభ పక్షనేతగా చంద్రబాబు, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్కు వినతి. టీడీపీ అరాచక శక్తులపై చర్యలు తీసుకోండి, అడిషనల్ ఎస్పీకి మాజీ ఎంపీ భరత్రామ్ ఫిర్యాదు. అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా, టీడీపీ సీనియర్ నాయకుడు బుద్ధిగా మధ్య. ప్రభుత్వ విద్యార్థులకు ఉపయోగకరంగా వేసవి శిక్షణ, మాజీ పార్లమెంట్ సభ్యుడు మిడియం బాబురావు. ధర్మ రక్షణకు స్ఫూర్తి ప్రదాత ఆంజనేయుడు, మెరక వీధిలో అన్నదానం ప్రారంభించిన రౌతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.